అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము మన్నా గురించి ధ్యానం చేసుకుందామండి. మన్నా అనేది ఏంటి? మన్నాని దేవుడు ఎందుకు అరణ్యంలో ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలీలకు ఇచ్చాడు? మన్నాను మందసంలో ఎందుకు ఉంచమని చెప్పాడు? సాక్ష్యపు గుడారములో ఆయన ఎందుకు మన్నాను ఒక బంగారు పాత్రలో ఉంచి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమన్నారు? అలాగే యోహాను సువార్తలో ఉన్న 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నేనే పరలోకపు మన్నానని, నేనే ఆహారమని దేవుడు ఎందుకు చెప్పాడు? కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో బలారాధన కార్యక్రమాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేటువంటి లోతైన విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. మొదటిగా మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుండి విడిపించబడి వస్తున్నటువంటి ఇశ్రాయేలీలకి ఆనాడు తినుటకు ఆహారం లేదు. 40 సంవత్సరాల ప్రయాణంలో వారికి ఆహారం లేనప్పుడు దేవుడే వారికి ఆహారమును ఆకాశము నుండి పంపించినట్లుగా మనం గమనించగలం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 27 నుండి 35 వచనాలు మనం అక్కడ గమనించినట్లయితే వారు తినుటకు ఆహారం లేనప్పుడు ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారిని పోషించినట్లు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించినట్లు మనం చూడవచ్చండి. మన్నా అంటే అర్థం ఏంటంటే, మన్నా అంటే తెలియబడనిది. హీబ్రూలో మెన్ హూ అని వారు పిలిచారు. అంటే ఇది ఏమిటి అని. మన్నా అంటే ఇది ఏమిటి అని అర్థం. వారు ఆహారం కొరకు అడిగినప్పుడు దేవుడు పాళెము చుట్టూ ఉదయాన్నే మన్నా రూపంలో ఆహారాన్ని కురిపించటం మనం అక్కడ చూస్తామండి. వారు లేచి చూసేసరికి మంచు కురిసింది, మంచు పైన మన్నా ఉంది. ఆ మన్నాను తీసుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీలు ఇదేంటి అనుకున్నారు. పక్కని వారితో ఆకాశం నుండి కురిసినటువంటి ఆ మన్నాను చేత్తో తీసుకొని ఇదేంటి అని అడిగారండి. అనుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు పక్కన వారితో అనుకున్నారు. అనుకున్నప్పుడు ఈ మాటే, ఇదేమిటి అన్న మాటే మన్నాగా పిలువబడింది. మన్నా అంటే ఇదేమిటి అని అర్థం వస్తుందండి. వాళ్ళకి తెలియని ఆహారం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేమిటి అనుకున్నారు. ఆ ఇదేమిటి అనే పేరే మన్నాగా ఉన్నట్లు మనం గమనిస్తాం. హీబ్రూలో మెన్ హూ అంటే మన్నా అనే పేరు వచ్చింది. ఈ మన్నాను దేవుడు వారికి ఇచ్చినట్లు ఆకాశం నుండి కురిపించినట్లు మనం గమనించవచ్చండి. ఈ మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉంటుంది. అలాగే దాని రుచి ఎలా ఉంటుందంటే తేనెతో చేసిన అప్పడం లాగా ఉంటుందండి. మన్నా యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఆ యొక్క కొత్తిమీర గింజలు తెల్లగా ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. అలాగే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే తేనెలో కలిపినటువంటి అప్పడం లాగా దీని యొక్క టేస్ట్ ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. అలాగే ఈ మన్నాను దేవుడు వారిని తీసుకోమని చెప్పినట్లు మనం గమనించగలమండి. మన్నా యొక్క రుచి ఎలా ఉంటుందంటే తేనెతో చేసిన అప్పడాలుగా, అంటే నిర్గమాకాండం 16వ అధ్యాయం 31లో ఉంటుంది. కొత్త నూనెతో వండిన పిండి వంటల రుచిలాగా ఉంటుంది. తెల్లారేసరికే కురిసినటువంటి మన్నాను వారు ఏం చేయాలంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఈ మన్నా అనేది దేవుడు కురిపించాడు. అది రుచిగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ మన్నాను, కురిసినటువంటి మన్నాన్ని విసిరి రోట్లతో దంచి కుండల్లో ఉడకబెట్టుకొని అప్పడాల్లాగా చేసుకొని
తేనె కలిపి వారు భుజించేవారండి. అంటే వారికి ఎలా కావాలో అలా తీసుకునేవారు అనమాట. దేవుడు దానికి ఒక రుచి ఇచ్చి వారికి కురిపించినప్పటికీ కూడా వారు ఏం చేసేవాళ్ళంటే దాన్ని మళ్ళీ దంచి కుండల్లో ఉడికించి దాన్ని అప్పడాలుగా తయారు చేసుకొని తినేవారు. ఇలా 40 సంవత్సరాలు చేశారండి. ఈ మన్నా కురవటం ఎప్పుడు ఆగిపోయిందంటే, ఎప్పుడైతే వారు కనాను దేశంలో అడుగు పెట్టారో, కనాను దేశపు పంటలు తినుటకు స్టార్ట్ చేశారో, అప్పుడు వరకు వీళ్ళు ఆ మన్నాని 40 సంవత్సరాలు భుజించినట్లుగా చరిత్ర ఆధారం మనకి చూపిస్తూ ఉందండి. ఈ మన్నాని కనుక మనం ఆలోచన చేస్తే, ఇది సోమవారం నుండి 6 రోజులు కురుస్తుంది. 7వ రోజు విశ్రాంతి దినం, 7వ రోజు కురవదు. ఈ మన్నాని మనం ఆలోచన చేస్తే, ఈ మన్నా అనేది ఏ రోజుకి ఆహారం ఆ రోజు తీసుకోవాలి, ఏ రోజు మన్నాని ఆ రోజే ఏరుకోవాలని దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. కొన్ని నిబంధనలు ఉన్నాయి మన్నాను పుచ్చుకునే విధానం వాళ్ళకి. ఏ రోజు ఆహారం ఆ రోజే పుచ్చుకోవాలి, మన్నాను ఏరుకోవాలి. తెల్లారికి ఈ ఆహారము ఉంచుకొనుటకు దేవుడికి ఇష్టం లేదండి. ఎందుకంటే తెల్లారే మరి దేవుడు వారి కొరకు మరలా మన్నాను కురిపిస్తాడు కాబట్టి వారు ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే భుజించాలి. అంటే ఈ ప్రతిరోజు ఈ మన్నాను సేకరించాలంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంది. ఏ రోజు ప్రార్థన ఆ రోజుకేనండి. మునిపెప్పుడో ప్రార్థన చేసుకున్నాం ఇంకా సరిపోతుందని మనం అనుకోకూడదు. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మన్నాను ఏరుకున్న విధానము, మనం ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది నిల్వ ఉంచుకోవటానికి వీలు లేదు. తెల్లారి నిల్వ ఉంచుకుంటే ఏం జరుగుతుందంటేనండి, అది పాడైపోయి పురుగులు వచ్చి కంపు కొట్టేటువంటి స్థితిలో ఉన్నట్లు మనం చూడొచ్చు అనమాట. అంటే మనం కూడా తెల్లారికి మన స్వశక్తిని లేకపోతే మన సొంత శక్తిని నమ్ముకోవటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకి ఈ మన్నా ఇచ్చిన నియమం ప్రకారం నేర్పిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఏంటంటే, ఆ మన్నాని ఎప్పుడు ఏరుకోవాలంటే వీరు సూర్యోదయం ముందే ఏరుకోవాలి. ఎందుకంటే సూర్యుడు బాగా వేడి ఆ మన్నా మీద పడినప్పుడు మొదట మంచు కురుస్తుంది. మంచు మీద ఈ కొత్తిమీర గింజలు ఆకారంలో ఉన్నటువంటి మన్నా కురుస్తుంది. అదేమవుతుందంటే మంచుకి కరిగిపోతుంది. కాబట్టి ఉదయాన్నే వాళ్ళు లేచి మన్నాను ఏరుకోవాలి. ఎందుకు దేవుడు ఈ నియమాన్ని పెట్టాడంటే, ప్రతిదినము సూర్యోదయానికి ముందే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రాతకాల ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదని, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉదయాన్నే లేవగానే అనే దానికి సాదృశ్యంగా ఈ నియమం ఉన్నట్లు మనం చూస్తాం. మొదటి విషయం ఏంటంటే, ఏ రోజుది ఆ రోజే ఏరుకోవాలి. రెండవది ఏంటంటే, తెల్లారికి అది ఉంచుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, సూర్యోదయంకి మరి ముందు అంటే సూర్యుని వేడికి కరిగిపోకుండా ముందే వారు దానిని ఏరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ మన్నా అనేది మరి 3 విషయాలకి సాదృశ్యంగా ఉంది. ఈ మన్నా కురిపించటంలో మరి నమ్మకత్వం అనేది ఉందండి. ఏంటంటే దేవుడు ఏ రోజు మన్నాని ఆ రోజే మరి వారిని ఏరుకోమని చెప్పాడు కదండి. అంటే దేవునిపై ఏ రోజుకి ఆ రోజు నమ్మకత్వంగా మనం ఆధారపడాలి. దేవుడు మనల్ని పోషించే దేవుడని, ఏ రోజుకి ఆ రోజు మనము దేవునిపైన ఆధారపడే వారంగా నమ్మే వారంగా ఉండాలని, ప్రార్థించే వారంగా ఉండాలని, అనుదిన మన్నా అనుదిన ఆహారం దేవుని యొద్ద నుండి వస్తుంది అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తుంది మన్నా. అలాగే సమానత్వం కూడా ఉందండి ఈ మన్నాలో. చూడండి, ఆ మన్నా ఏరుకునేటప్పుడు చిన్నలేమి పెద్దలేమి లేకపోతే ఎవరైనా కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరు ఏరుకున్నా కూడా, ఏ మనిషి ఎంత ఏరుకున్నా ఇంటికెళ్ళి చూసుకుంటే
అది సరిపోతుంది. ఎందుకంటే పెద్దగా ఉన్నవాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకున్నా, లేకపోతే చిన్న పిల్లలు కొంచెం తక్కువగా తీసుకున్నా, ఎవరు ఎంత తీసుకున్నా కూడా ఇంటికెళ్ళేసరికి ఏ మనిషికి ఎంత అవసరమో అంతే ఉన్నట్లు అక్కడ మనం చూస్తాం. ఈ యొక్క మన్నా ప్రతి మనిషికి ఎంత ఉండాలని దేవుడు సూచించాడంటే ఓమెరు అంటాడు. నిర్గమాకాండము 6వ అధ్యాయం 18వ వచనంలో ఇది మనకి కనపడుతుందండి. ఈ మన్నా ఎలా వస్తుందంటే ముందు మంచు పడుతుంది, దానిపైన మన్నా కురుస్తుంది. 9వ వచనము సంఖ్యాకాండం ప్రకారం మనం గమనించినట్లయితే అక్కడ ముందు మంచు రావటం, ఆ తర్వాత దానిపైన మన్నా కురవటం అనేది మనం అక్కడ గమనించగలం అన్నమాట. అయితే ప్రియులారా, ఈ మన్నా అనేది మనం ఆలోచన చేస్తే లోకపు ఆహారం ఎలా వస్తుందంటేనండి, అది సాధారణమైన ఆహారంగా ఉంటుంది, భూమి నుండి వస్తుంది, మానవ ప్రయత్నం ద్వారా అంటే మనుషులు పండిస్తే వస్తుంది, కాలానుగుణంగా వస్తుంది, నిల్వ చేసుకోవచ్చు. కానీ ఈ మన్నా అనేది మాత్రం మరి ఆకాశం నుండి వచ్చింది, దేవుని అద్భుతం వల్ల వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఉదయాన్నే మంచుతో పాటు ఇది కురిసేది, నిల్వ చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు చెప్పాడు కదా, ఏ రోజు మన్నా ఆ రోజే ఏరుకోవాలి, విడి రోజుల్లో అది ఉంచుకుంటే తెల్లారికి ఉంచుకుంటే మాత్రం అది కంపు కొడుతుంది, పాడైపోతుంది, పురుగులు వస్తుంది అని చెప్పాడు. కానీ 7వ రోజు వచ్చేసరికి విశ్రాంతి దినాన మాత్రం వాళ్ళు మన్నా ఏరుకోవటానికి వీలు లేదండి. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని బహుమతిగా ఇచ్చాడు దేవుడు. ప్రజలంతా విశ్రాంతి తీసుకొనుటకు గుడారాలలో ఉండి, మరి అలా తీసుకున్నప్పుడు వారికి ఆహారం ఎలా? మన్నా ఏరుకోకపోతే 7వ రోజు వాళ్ళు ఎలా బ్రతకాలంటే 6వ రోజు కురిసిన మన్నానే 7వ రోజుకి కొంచెం భద్రం చేసుకోమని చెబుతాడండి. అంటే ఏ రోజు ఏరుకున్నా కూడా మన్నా తెల్లారికి ఉంచుకుంటే పురుగులు పడుతుంది, పాడైపోతుంది. కానీ 6వ రోజు మన్నా 7వ రోజు కోసం దాచిపెట్టుకున్నా కూడా అది పురుగులు పట్టలేదు, కంపు కొట్టలేదు. ఏమై ఉంటుంది అక్కడ కారణం అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం 6వ రోజు కురిసిన మన్నాను దేవుడు అద్భుత రీతిగా మరి ప్రణాళికాబద్ధంగా దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి 7వ రోజు మన్నా మాత్రం తెల్లారికి ఉంచుకున్నా అది చెడిపోలేదండి. ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవుడిది, చాలా గొప్ప ప్రణాళిక. వారికి ఆహారం లేనప్పుడు మరి పాళెమ ముందు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మొదటిగా మంచును కురిపించటం, దానిపైన మన్నాను కురిపించటం, దానికి కొన్ని నియమాలు పెట్టాడు. ఏ రోజు ఆ రోజే మీరు ఏరుకోవాలి, తినాలి, తెల్లారికి ఉంచుకోవటానికి వీలు లేదు. మళ్ళా ఎండ ప్రాంతం వరకు ఉండటానికి వీలు లేదు, ముందే ఏరుకోవాలి వాళ్ళు. ఇంకా వారు మరి కొంచెము వర్క్ చేసి దాన్ని ఇంకా ఇసురుకొని కుండల్లో ఉడకబెట్టుకొని మంచి ఆహార పదార్థంగా తయారు చేసుకొని మరి తేనెతో కలిపినటువంటి అప్పడాల్లాగా వాటిని తయారు చేసుకొని చక్కగా వారు భుజించారండి. ఇలా ఎంతకాలము దేవుడు వారిని పోషించాడంటే ప్రియులారా, సుమారుగా 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నాను కురిపించి వారిని పోషించినట్లు, కనానులో ప్రవేశించి ఆహారము మరి పంటలు చూసుకొని వాటిని సిద్ధపరచుకునేదాకా మన్నాని వారు తిన్నట్లు మనం చూస్తాం. ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు కురిపించినటువంటి మన్నాను దేవుడు అంటాడు కదా మోషేని పిలిచి, మోషే మిమ్మల్ని అందరినీ నేను ఎలాగా 40 సంవత్సరాలు పోషించానో, సంవత్సరాలు అది మీ పిల్లలకి తెలియాలంటే నువ్వు వేసినటువంటి ప్రత్యక్ష గుడారంలో కూడా అహరోను చేత పంపించి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో కూడా ఒక బంగారు గిన్నెలో ఈ యొక్క మన్నాను ఉంచమని దేవుడు కోరాడండి. అదే మన్నా ప్రత్యక్ష గుడారంలో ఉంచబడే విధానము కూడా మనం చూస్తాం. అలాగే మందసం కూడా చేశారు కదండి.
ఆ మోషే కాలంలో చేయబడినటువంటి ఆ మందసములో కూడా దేవుడు అంటాడు కదా, మన్నా పాత్రను పెట్టమంటాడు. అలాగే 10 ఆజ్ఞలు పెట్టమన్నాడు. ఇంకా అహరోను చిగురించిన కర్రను కూడా మందసంలో ఉంచమంటాడండి. మొదట ప్రత్యక్ష గుడారంలో పెట్టిస్తాడు దేవుడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో దాచబడినటువంటి మన్నాగా ఉన్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత మందసంలో పెట్టించిన విధానము కూడా మనం అక్కడ చూస్తామండి. మందసములో మరి బంగారు పాత్రలో మన్నాను పెట్టినట్లు ఆ మన్నా కొన్ని వందల సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉన్నట్లు చరిత్ర ఆధారాలు మనకి చెబుతున్నాయి. సొలొమోను కాలము, దావీదు కాలం వచ్చే సమయానికండి ఆ మన్నా పాత్ర ఒకటి, అహరోను కర్ర ఏమై ఉన్నది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అది చరిత్రలో రాయబడలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు మందసం అనేది ఇశ్రాయేలీల చేతిలో నుండి శత్రు దేశాలకు పట్టబడటం, అలాగే రాజులు దానిని కోల్పోవటం, ఈ యొక్క మన్నా ఉన్నటువంటి అహరోను కర్ర, అలాగే 10 ఆజ్ఞలు ఉన్నటువంటి మందసాన్ని కొన్ని సందర్భాల్లో రాజులు కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి చరిత్రలో మరి రాజు అయినటువంటి సొలొమోను కాలానికి వచ్చేసరికి మన్నా పాత్ర, అహరోను కర్ర అందులో కనిపించలేదు. కానీ ఏం కనిపించినాయంటే 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి కదండి, ఆ 10 ఆజ్ఞల పలకలు మాత్రం కనిపించాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. మందసంలో ఎంత మన్నాని పెట్టమంటాడంటే దేవుడు ఓమెరు అంతా, ఒక బంగారు గిన్నెలో ఓమెరు అంతా. ఓమెరు అంటే కొలత ఎంత అంటేనంటే 2.2 లీటర్స్గా మనం చూడవచ్చు అన్నమాట. ఇలా దేవుడు పాత నిబంధన గ్రంథంలో మందసానికి మరి ప్రత్యక్ష గుడారంలో అలాగే వారికి ఆహారాన్ని కురిపించిన విధానాన్ని మనము గమనించగలుగుతాం. ఇదే ఈ యొక్క మన్నా అనేదండి దేవదూతల ఆహారంగా కూడా ఉన్నట్లు మనం చూస్తాం. ఈ మన్నా అనేది దేవదూతల ఆహారం. దేవదూతల ఆహారాన్ని ప్రజలకు ఇచ్చి మానవులు అది తినేటట్లు చేశారండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 24వ వచనము 25వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మరి దేవదూతల ఆహారంగా మన్నాను చెబటం అనేది మనము గమనించగలుగుతాము. ఈ మన్నా అనేది పాత నిబంధన గ్రంథంలో ఇలాగే ఉందండి. అనుదిన అవసరతల కొరకు మరి దేవుని ప్రార్థించే వారంగా ఉండాలి. ఏ నాటి ప్రార్థన ఆనాటికే, ఏ రోజు మన్నా ఆనాటికే, తెల్లారి ఉంచుకోవడానికి వీలు లేదు. తెల్లారి నువ్వు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. సూర్యోదయం మొదలుకే మరి అది ఏరుకోవటం అంటే మీరు సూర్యోదయానికి ముందే ప్రార్థన చేసుకునే విధానాన్ని నేర్పిస్తూ దేవుడు మరి ఆదివారం వచ్చేసరికి 7వ రోజు వచ్చేసరికి ఆ మన్నాను మీరు ఏరుకోవద్దు, మీరు విశ్రాంతి దినంలో ప్రవేశించాలని ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు మరి వారికి నేర్పిస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా ఎలా జరుగుతాయి అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి జరుగుతాయి. దేవుడు మన అవసరతలను బట్టి అద్భుతాలు చేస్తాడు. మనకు స్వయంగా సంపాదించుకునే శక్తిని ఉన్నప్పుడు మనము మళ్ళీ అద్భుతాలని అడగకూడదు, కానీ భూఫలాలని ఇవ్వమని దేవుణ్ణి అడగాలని. భూమి ఇచ్చి భూమిని సేద్యం చేసుకోగలిగిన తెలివితేటలు నీకు ఇచ్చి అద్భుతంగా నీవు అది సేద్యం చేయగలిగినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేయాల్సినంత అవసరం లేదు, నీకు స్వశక్తినిచ్చినప్పుడు. ఇలా పాత నిబంధనకు సంబంధించినటువంటి మన్నా అనేది 40 సంవత్సరాలు తిన్నారు. అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో అహరోనును ఆ మన్నాను దేవుడు పెట్టమనినట్లు. ఎందుకు పెట్టమన్నాడంటే నీ బిడ్డలు కూడా కొన్ని సంవత్సరాల పాటు
అరణ్యంలో ఆహారం లేనప్పుడు పితరులను పోషించారు అని వారు తెలుసుకోవాలి. కాబట్టి మీ పిల్లలు దానికి సాదృశ్యంగా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో మన్నాను పెట్టమన్నాడు దేవుడండి. అలాగే మందసంలో కూడా మన్నా పాత్రను, బంగారు పాత్రలో 2.2 లీటర్ మన్నాను పెట్టమన్నట్లు మనం చూస్తాం. దాచబడినటువంటి మన్నా, అతి పరిశుద్ధ స్థలంలో దాచబడినటువంటి మన్నా. ఇదే విషయానండి క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి యేసు ప్రభువారు యోహాను సువార్తలో తెలియపరిచిన విధానము మనం అక్కడ చూస్తామండి. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీరు అరణ్యంలో తిన్న మన్నా భౌతిక సంబంధమైనది, అది శరీరానికి ఆకలి తీర్చింది. నేనే మన్నాను, నేనే జీవాహారాన్ని, నన్ను భుజించిన వారు ఆత్మలో జీవిస్తారు, నిత్య జీవంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మనము గమనించగలమండి. కాబట్టి అక్కడ వారు తిన్నటువంటి మన్నా, అరణ్యంలో తిన్న మన్నా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు అదొక షాడోగా పనిచేసింది. అదొక నిబంధనగా, అంటే రాబోయే క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి మన్నాగా అది మనం చూడగలుగుతాం అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మన్నాను భుజించిన వారండి శరీర సంబంధమైన ఆకలిని తీర్చుకున్నారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మన్నాను, క్రీస్తును భుజించిన వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చుకుంటారు, నిత్య జీవానికి వారసులవుతారు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఆకాశం నుండి మన్నా కురిస్తే, ఈ మన్నా యేసయ్య అనేటువంటి మన్నా జీవాహారము పరలోక రాజ్యం నుండి వచ్చినట్లు మనం చూస్తామన్నమాట. ఇది తిన్నవారు పాత నిబంధనలో చనిపోయారు, కానీ యేసుక్రీస్తు అనేటువంటి మన్నాను భుజించిన వారు, జీవాహారాన్ని భుజించిన వారికి చావు లేదు, నిత్య జీవం ఉంది, ఆత్మలో ఎప్పటికీ వారు వర్ధిల్లుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో అరణ్యం అంతా కూడా ఈ మన్నా చేత దేవుడు పోషించి మరి ప్రజలకు తోడుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యేసు ప్రభు వారిని భుజించే మన అందరం కూడా ఆయన మరి జీవితాంతం మనకి తోడుండే దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడండి. చూడండి, అందరికీ ఒకే కొలత అండి, ఒకే కొలత, ఓమెరంతా 2.2 లీటర్స్ అంతా. మరి చిన్నపిల్లలకి ఎలా సరిపోతుంది, పెద్దవాళ్ళకి సరిపోతుందా అంటే, వాళ్ళు ఎంత గ్యాదర్ చేసుకున్నారో, వాళ్ళు ఎంత ఏరుకున్నారో, ఎంత వాళ్ళు సమకూర్చుకున్నారో అంత పెద్దవాళ్ళకి సరిపోతుంది, చిన్నవాళ్ళకి సరిపోతుంది. అంటే ఇందులో దేవుని మర్మం ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని యొక్క నిబంధన ఉంది, దేవుడు చేసిన అద్భుతం ఉంది. ఎంత ఏరుకుంటే అంత ఆ మనిషికి సరిపోయే విధానం మనం అక్కడ చూస్తాము. అలాగే మిగిలిపోయినటువంటి ఆహారము తెల్లారికి పురుగులు పట్టేటువంటి విధానం అక్కడ చూస్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి 7వ రోజుకి వచ్చేసరికి ఆరో రోజు ఏరుకున్నటువంటి ఆహారం మాత్రం చెడిపోలేదు. ఎందుకంటే దేవుని అద్భుతం అందులో ఉంది, దేవుడు పెట్టినటువంటి ఆశ్చర్య కార్యం అక్కడ మనం చూస్తాం. దేవుడే ఆ కార్యాన్ని చేశాడు. మిగిలిన రోజులంతా చెడిపోతుంది, కానీ ఈ 6వ రోజు 7వ రోజు కోసం ఏరుకున్న మన్నా మాత్రం చెడిపోయేదిగా లేదండి. మరి అలాగే చూడండి ప్రియులారా, మందసంలో పెట్టినటువంటి మన్నా కొన్ని ఏళ్ల సంవత్సరాలు చెడిపోకుండా ఉందంటండి. ఎంత అద్భుతమో చూడండి. అది దేవుని యొక్క కార్యం, అద్భుతము, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది నువ్వు చెడిపోవద్దంటే చెడిపోకుండా ఉండేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. దేవుని మందసంలో ఉన్నటువంటి మన్నా కొన్ని సంవత్సరాల పాటు, 100 సంవత్సరాల పాటు చెడిపోకుండా ఉన్నటువంటి విధానం కూడా మనం చూస్తామండి. కానీ కాలక్రమేణా కొన్ని సందర్భాలలో యుద్ధాలు జరిగినప్పుడు, శత్రుదేశాల చేతిలోకి మరి ఆ యొక్క మందసం వెళ్ళినప్పుడు
రాజుల చేతిలో నుండి లేకుండా పోయినప్పుడు ఇశ్రాయేల్ ఆ మందసానికి దూరమైన టైంలో మరి ఆ మందసపు బంగారు పాత్ర కానీ అహరోను కర్ర కానీ కనిపించలేదు, కానీ 10 ఆజ్ఞల పలకలు మాత్రం అలాగే ఉన్నాయి సొలొమోను కాలం వరకు. ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి మన్నా చరిత్ర అండి. అయితే పాత నిబంధనలో మీరు తిన్న ఆ యొక్క అరణ్యంలో తిన్నటువంటి మన్నాను నేనే అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పారనమాట. అసలు ఆయన నిజమైన ఆహారంగా, జీవాహారంగా మరి యేసుక్రీస్తు వారి శరీరము రక్తమే మనం పుచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మన్నాకి సాదృశ్యంగా ఉన్నటువంటి బల్లారాధనే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నామండి. మొట్టమొదట అరణ్యములో ఆయన మన్నాను వారికి కురిపించాడు ఆకాశము నుండి. అదే మన్నాని సాక్ష్యపు గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో వెళ్ళి తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమన్నాడు. అదే మన్నాను మందసంలో కూడా ఒక బంగారు పాత్రలో పెట్టమని చెప్పాడు. అదే మన్నా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువారిగా నేనే జీవాహారముగా ఉన్నాను. ఆ పాత నిబంధనలో మీరు భుజించినటువంటి ఆ మన్నా ఒక ఛాయగా, నాకు ఒక సూచనగా ఉంది. అసలు అంతా నాలోనే ఉంది. నేనే అసలైనటువంటి జీవాహారాన్ని, క్రీస్తుని, నిత్య జీవం ఇచ్చేవాడిని. నన్ను భుజించిన వారికి జీవం ఉంది, దేవుని రాజ్యం ఉంది అనేటువంటి విషయాలు ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పటం మనం గమనిస్తామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుండి 51 వరకు మనం గమనించినట్లయితే ఆయనే మన్నా అని, అది పాత నిబంధన గ్రంథంలో ఆయన ఛాయగా వారు భుజించారని, శారీరక ఆహారంగా తీసుకొని ఉన్నారని, అసలైన స్వారూప్యము ఆయనలో ఉందని, ఆయనే జీవాహారం అని, ఆయనను భుజించిన వారు మరణము పొందరని, నిత్య జీవానికి వారసులవుతారు అని యేసు ప్రభు వారు చెబుతూ వచ్చారండి. అంటే ప్రియులారా, ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలకి, అలాగే మనము ఈ కాలంలో తీసుకునేటువంటి బల్లారాధన కార్యక్రమానికి కూడా సంబంధం ఉందండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అన్ని సంఘాలలో ఈ బల్లారాధన చేయటం అనేది మనం చూస్తాం. ప్రభువు నేర్పి వెళ్ళినటువంటి బల్లారాధన క్రమము, నా శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, నా రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని మీరు పుచ్చుకోండి అని చెప్పారండి. అక్కడ పాత నిబంధనలో మోషే కాలంలో భుజించినటువంటి మన్నా శారీరక ఆహారాన్ని తీరిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయానికి వచ్చేసరికి నేనే జీవాహారాన్ని, నన్ను భుజించిన వారు నిత్యము జీవించి ఉంటారు అని చెబుతున్నాడు. అదే విషయాన్ని ప్రభు మనకి నేర్పు వెళ్ళారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం బల్లారాధన మనం తీసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని భుజిస్తున్నాము, ఆయన రక్తమును తీసుకుంటున్నాము, రొట్టెగా ద్రాక్షారసముగా. ఇది చేసేటువంటి ప్రతి వారు కూడా నిత్య జీవంలో ఉంటారు అనేటువంటి నమ్మకం మనకుంది కదండి. కొన్ని సంఘాలలో వారానికి ఒకసారి బల్లారాధన జరిపిస్తారు కదండి. కొన్ని సంఘాలలో నెలకొకసారి జరిపించుకుంటూ ఉంటారు. ఎవరు ఏ రకంగా ఆచరించినప్పటికీ కూడా బల్లారాధనలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి, ఆ మన్నాను మనం ఎందుకు భుజిస్తున్నాం, క్రీస్తు అనే శరీరంను ఎందుకు పుచ్చుకొనుచున్నాము అని మీరు తెలిసి బల్లారాధన చేస్తున్నారా, తెలియక బల్లారాధన చేస్తున్నారా? బల్లారాధనలో ఉన్నటువంటి అర్థము, పరమార్థము తెలుసుకొని మనం ఆచరిస్తే చాలా బాగుంటుందండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మన్నా, పరలోకపు మన్నా, జీవాహారమే మనము బల్లారాధనగా తీసుకుంటున్నాం. ప్రభు శరీరంలో పాలిభాగస్థులం అవుతున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నామండి. ఇది ప్రభువు నేర్పిన క్రమం. అయితే ఇది మనం ఎలా చేయాలంటే హృదయ శుద్ధితో చేయాలి బల్లారాధన. పాపము లేకుండా, పాపాలను ఒప్పుకొని
పాపంకి దూరంగా జీవిస్తూ పవిత్రమైనటువంటి బల్లారాధన కార్యక్రమంలో చెయ్యి వేసే వారంగా మనం ఉండాలి. కానీ ఆచారయుక్తమైన బల్లారాధనలు నెలకొకసారి తినాలని, లేకపోతే ఆ యొక్క బల్ల చేస్తే, లేకపోతే ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటే శరీరానికి స్వస్థత వస్తుందనో, రోగాలు తగ్గుతాయనో, మానసికంగా స్వస్థత పొందుతామనో అటువంటి ఆలోచన కాదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల. మనకి జీవాహారము పుచ్చుకుంటున్నామంటే మనకి ఆత్మలో జీవం ఉంది, మనం పరలోక వారసులము, దేవునితో నిత్యత్వంలో ఉంటాము అనేటువంటి నమ్మకంతో మనం బల్లారాధన చేసేవారంగా ఉంటామండి. ఆనాడు అరణ్యములో 40 సంవత్సరాలు వారికి మన్నాను కురిపించిన దేవుడు మోషే ద్వారా అహరోను చేత ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలంలో మన్నాను ఉంచమని చెప్పారు. అలాగే మందసములో కూడా బంగారు పాత్రలో మన్నాని ఉంచమని చెప్పారు. అదే మన్నా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారిగా మనకి దర్శనమిస్తున్నారు. అదే మన్నాను మనం బల్లారాధన కార్యక్రమంగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం పౌలు గారు చెప్పిన విధానంలో మనము ఆ యొక్క క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్న మన్నాను భుజిస్తూ ఉన్నాము. అలాగే ఈ మన్నా గురించి ఇంకొక విషయాన్ని తేట తెల్లగా మనము తెలుసుకోవాలంటే ఏంటంటేనండి, ఈ మన్నా గురించి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉందండి. దాచబడిన మన్నా మర్మం గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో జయించు వారికి మరుగు చేయబడిన మన్నాను భుజింపనెత్తును అంటాడు. ఎవరండి ఈ మన్నా? మరుగు చేయబడిన మన్నాలో ఉన్నటువంటి మర్మం ఏమిటి మీకు అర్థమైందా? ఆ మర్మం ఏంటంటే యేసు ప్రభు వారే. పరలోకపు మన్నాను, దాచబడిన మన్నాను భుజింపజేస్తానంటే చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి అది గొప్ప, ఎంతో మర్మయుక్తమైనటువంటి అనుభవం మనం పొందగలుగుతామండి. అంటే క్రీస్తును గూర్చిన సువార్త నశించిపోయే వారికి వెర్రితనమును, రక్షింపబడే వారికి అది గొప్ప మర్మంగా ఉందండి. అంటే ఏంటంటే దాచబడినటువంటి మన్నా యేసుక్రీస్తు వారే అనేటువంటిది మనం గమనించాలి. మనలో దాచబడినటువంటి మన్నా ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు భౌతికంగా మన్నాను తిన్నారు, శారీరక అవసరతను తీర్చుకొనుటకు మన్నా తిన్నారు. అయితే దాచబడినటువంటి మన్నా ఏంటంటే మనలో ఒక ఆత్మ ఉందండి. ఆ ఆత్మకు ఆహారం అవసరం. క్రీస్తు అనేటువంటి జీవము, జీవాహారము మనకి అవసరం. లోపల దాచబడినటువంటి ఆత్మకు దాచబడినటువంటి మన్నా అవసరం. మరుగు చేయబడినటువంటి క్రీస్తు మనకి అవసరం. మనలో క్రీస్తు జీవిస్తున్నప్పుడు అండి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మనము ఆత్మలో వర్ధిల్లే వారంగా ఉంటాం. పౌలు అంటాడు కదా, బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా కూడా అంతరంగ పురుషుడు వర్ధిల్లుతున్నాడు అంటాడు. అంతరంగంలో వర్ధిల్లేవారు, ఆత్మలో జీవించేవారు, ఆత్మను రక్షించుకునేవారు దాచబడిన మన్నాను భుజిస్తారు, యేసు క్రీస్తుని భుజిస్తారు. దాచబడిన మన్నా అంటే ఏంటంటే ఆయనే, క్రీస్తే. దాచబడిన మన్నా నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మను జీవింపజేసే విధానము, నువ్వు నిత్య జీవములో తరతరములు యుగయుగములు దేవునితో ఉండే క్రమములోకి చేర్చే విధానము మనం చూడాలండి. ఇక్కడ అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, జయించిన వారికి దాచబడిన మన్నాను భుజింపజేస్తాను అంటాడు. జయించిన వారు ఎవరండి? ఏం జయించాలి? ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తుకు సంబంధించింది. అంటే ఇంకా జరగని విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు బైబిల్ గ్రంథంలో జరిగిపోయినవి కొన్ని ఉన్నాయి, జరగవలసినవి కూడా కొన్ని ఉన్నాయండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులరా, ఏం జయించాలంటే ప్రతి క్రైస్తవుడు మూడింటిని జయించాలండి. లోకాన్ని జయించాలి, సాతానుని జయించాలి, శరీరాన్ని జయించాలి.
యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకానికి మనం నచ్చం. ఒక తాగేవాడితోనో లేకపోతే వ్యభిచారం చేసేవాడితోనో పాపం చేసేవాడితోనో లోకానికి ఏ బాధ ఉండదు. కానీ అండి, క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసితో మాత్రం లోకానికి బాధ ఉంటుంది. లోకానికి క్రైస్తవుడు వ్యతిరేకంగా ఉంటాడు. క్రైస్తవుడిగా ఎప్పుడు మార్చబడతాడో అప్పుడు లోకానికి విరోధైపోతాడు. లోకాన్ని జయించే విధానము క్రైస్తవుడికి ఉంటుంది. యుద్ధము చేయాలి. అలాగే సాతాను తంత్రాలు, మనము తెలియబడని కంటికి కనిపించని ఎన్నో శక్తులతో, సాతాను తంత్రాలతో, సాతానుతో యుద్ధము చేస్తూ ఉంటామండి. శరీర సంబంధమైనటువంటి యుద్ధము కూడా మనం చేయాలి. మార్చబడి నీవు క్రైస్తవుడిగా ఉండవలసిన నీవు దాచబడినటువంటి మన్నాని భుజింప చేసే విధానంలో నువ్వు రావాలంటే నువ్వు జయించాలి. ఏం జయించాలంటే నీ శరీరాన్ని జయించాలి, సాతానుని జయించాలి, లోకాన్ని జయించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా లోకాన్ని, సాతాన్ని జయించగలుగుతాడు, కానీ శరీరాన్ని మాత్రం జయించలేడండి. తన శరీరాన్ని తాను జయించలేడు. తన యొక్క మనసును స్వాధీనపరుచుకున్నవాడంట ప్రాకారమును స్వాధీనపరుచుకున్నవాడి కంటే గొప్పోడు. అంటే మన శరీరాన్ని మనం జయించలేమండి. దేన్నైనా జయించగలుగుతాం, కానీ నీ శరీరం మీద నీకు విజయం వచ్చిందంటే ఖచ్చితంగా నీకు నిత్య రాజ్యము ఉంటుంది. ఇక్కడ అంటాడు కదా, దాచబడిన ధనం, దాచబడినటువంటి మన్నా అంటాడు. దాచబడినటువంటి మన్నా యొక్క మర్మం ఏంటంటే అది క్రీస్తే. ఎక్కడ దాచబడిందంటే మనలో. ఆత్మలో వర్ధిల్లాలంటే దాచబడిన క్రీస్తుని నువ్వు భుజింప చేసే విధానంలో ఉండాలి. నువ్వు భుజించాలి. జీవాహారము నేనే అన్నాడు. దాచబడిన మన్నా ఆయనే. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దాచబడిన మన్నా ఆయనే. నీ శరీరాన్ని జయించాలండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే దేవుని వాక్యమే ఆహారంగా ఉందండి. అంటే అక్కడ అంటాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన జీవించునని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలిగించి మన్నాను నీకు తినిపించెను. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి దేవుడు. ప్రకటన గ్రంథం ప్రకారము దాచబడినటువంటి మన్నాను నువ్వు భుజించాలంటే జయించాలి. దేనిని జయించాలండి? లోకాన్ని జయించాలి, సాతానుని జయించాలి, మరి ముఖ్యంగా నీ శరీరాన్ని జయించాలి. లోకంలో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీరు, వేదన ఓర్చుకొని వీటన్నింటినీ జయించిన వాడికంట దేవుడు ఏం చేస్తాడంటే దాచబడినటువంటి మన్నాను భుజింపచేస్తాడు. అటువంటి స్థితి మనందరికీ ఉండాలండి. దాచబడిన మన్నాను నీకు భుజింప చేయాలంటే నువ్వు శోధనలో పడకూడదు, శోధనని ఎదిరించేవాడిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో కష్టాలు వస్తాయి కదండి. దేవునిలో మనం వర్ధిల్లాలంటే, నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే, అనునిత్యము జీవించి ఉండాలంటే పరలోకంలో ఎన్నో కష్టాలు, బాధలు, శోధనలు ఎదిరించాలి. సాతాను తంత్రాలను, లోకంలో వచ్చే కష్టాలను, శరీర సంబంధమైన బాధలు, రోగాలు, రుగ్మతలు, చెడ్డ ఆలోచనలు అన్నింటినీ జయిస్తేనే దాచబడినటువంటి మన్నాను ఆయన భుజింపజేసేవాడిగా ఉన్నాడు. ఆ దాచబడిన మన్నా స్వయముగా యేసు ప్రభు వారేనండి. చూడండి ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నాను భుజింపచేశాడు. అదే మన్నాను ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉంచమని చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ మరి రొట్టెగా మనం తీసుకుంటూ ఉన్నాము, ద్రాక్ష రసంగా తీసుకుంటూ ఉన్నాము. 6వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటాడు కదా, నిత్య జీవమును, పరలోకపు మన్నాను, జీవాహారాన్ని నేనే అంటున్నాడండి. శోధనలు జయించిన వానికి ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాను అనేటువంటి
వాగ్దానం చేస్తున్నాడు. మరుగు చేయబడిన మన్నాను భుజింప చేస్తాను అంటున్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా పరలోక సంబంధమైనటువంటి మన్నాను పుచ్చుకొనుటకు? ఆలోచించాలి. ప్రతిరోజు మనం బల్ల తీసుకుంటున్నాము, మరి కొన్ని సందర్భాలు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తీసుకుంటున్నాం. దాని యొక్క అర్థము పరమార్థం తెలుసుకున్న వారమై మనం బల్ల తీసుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పాత నిబంధన గ్రంథంలో 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు ఇశ్రాయేలీలకు మన్నాను భుజింపచేశాడు. అలాగే ప్రత్యక్షపు గుడారములో మన్నాను అతి పరిశుద్ధ స్థలములో పెట్టమని మోషేకి చెప్పాడు. అలాగే మందసములో బంగారు పాత్రలో మన్నాను పెట్టమని చెప్పాడు. అది కొన్ని సంవత్సరాలు పాడవకుండా ఉన్న విధానం, అద్భుతం దేవుడు అక్కడ చేయటం మనం చూస్తాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే మన్నా, పాత నిబంధనలో ఉన్నటువంటి మన్నా క్రీస్తుకి ఛాయగా పనిచేసింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, నేనే జీవాహారాన్ని అంటాడు. 1 కొరింథీ పత్రిక 11లో అంటాడు కదా పౌలు గారు, మరి బల్లారాధన కార్యక్రమం చేయమంటున్నాడు. ఆయనలో పాలిభాగస్సులు కావాలంటే మనము బల్లారాధన కార్యక్రమంలో పాలిభాగస్సులం అయితే నిత్య జీవ వారసులం అవుతాం, నిత్యత్వంలో ఉంటాము, దేవునితో కూడా పాలిభాగస్సులం అవుతామండి. అదే విషయం, అదే మన్నా గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు. దాచబడిన మన్నా అంటున్నాడు. ఆ దాచబడిన మన్నా ఏంటంటే యేసుక్రీస్తు వారికే సాదృశ్యంగా ఉంది. నీలో దాచబడిన ఆత్మ ఉంది. ఆ ఆత్మకు యేసుక్రీస్తు అనేటువంటి మన్నాను భుజింపజేసినప్పుడు నీవు దాచబడిన మన్నాను భుజించేవాడివిగా ఉంటావు. ఈ దాచబడిన మన్నా ఎవరు భుజింపజేసే విధానంలో ఉంటారు అని ప్రకటన గ్రంథం సెలవిస్తుందంటే జయించిన వారు. ఏమి జయించాలంటే శోధనలు, బాధలు, లోకము, సాతాను, శరీరము, వీటన్నింటి ద్వారా వచ్చే కష్టాలు, బాధలు అన్నీ జయించిన వారికండి పరలోకపు మన్నాను భుజింప చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది పరలోక మన్నా యొక్క మర్మంగా మనం చూడాలండి. ఇట్టి వాక్యము మీ జీవితాలకు అన్వయించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగనడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. మన్నా గురించి అయా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలో మీరే మన్నాగా ఉన్నారని మేము బల్ల తీసుకుంటున్నామని, దాచబడినటువంటి మన్నాను మా అందరికీ భుజింపజేసే దైవం మీరే అని నాయన మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. కాబట్టి నా తండ్రి అయా మీరు నా తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని ఉన్నారు నాయన. మన్నాని భుజింపజేయాలంటే నాయన మరుగు చేయబడిన మన్నాను అనేక శోధనలు జయించాలని మీరు సెలవిస్తుండగా అట్టి శోధనలు జయించే బిడ్డలుగా మా అందరిని ఉంచమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.